హాయ్, ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం స్పెషల్ ఈరోజు? ఎగ్ బిర్యానీ చేస్తున్నా పూజ. ఎగ్ బిర్యానీకి ఏమేమి కావాలా అలా చెప్పు, ఏమేం కావాలి ఎగ్ బిర్యానీకి? ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఎగ్స్ ఉడకబెడుతున్నాను. ఇప్పుడు ఆనియన్ కట్ చేయడం అయిపోయింది కదా ఆల్రెడీ. ఆనియన్ కట్ చేయడం అయిపోయింది. కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర తీస్తున్నాను. అంతే అంతే గైస్, చూడండి ఆల్రెడీ కటింగ్ అయిపోయింది. సో ప్రాసెస్ మీకు చేసేటప్పుడు చూపిస్తాం. మమ్మీ ఏం చేస్తున్నావు? ఎంతవరకు వచ్చింది? పూజ ఆనియన్ ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్, యా ఫ్రైడ్ ఆనియన్స్ గైస్. కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టినాను. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కసూరి మేతి, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా. ఓకే, ఇది ఆయిల్ వేయడానికి గరం మసాలా. ఎగ్స్ ఉడకబెట్టాను. ఓకే, బాయిల్డ్ ఎగ్స్ గైస్. ఇంకా పొట్టు తీయలేదు, తీయాలి ఇవి. అంతే, ఇవన్నీ ఐటమ్స్ గైస్ ఎగ్ బిర్యానీ చేయనికి. సో ఇప్పుడు ఎలా చేయాలో మా మమ్మీ చెప్తుంది. ఆనియన్ ఉడికే వరకు ఎగ్స్ పొట్టు తీసుకోవాలి. పూజ తమ్ముడు ఏం చేస్తున్నా? ఏమో, వాడు వారు ఉన్నాడు. ఆకలి అవుతుంది అన్నాడు, కానీ పాస్తా రాదు కదా, చేస్తూనే ఉన్నా. ఈసారి ఈరోజు కొంచెం కారం తక్కువ వేస్తాం గైస్. అసలు కారం వెయ్యాలి పూజ, కారం వెయ్యాలి అసలు. చూద్దాం, ఆటోమేటిక్ వేస్తుంది గైస్. వేయాలి అంటది, పక్కా వేస్తుంది గైస్. చూద్దాం. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలా? మళ్ళీ ఎగ్స్ మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకుంది గైస్. సో అదే ఆయిల్లో ఇప్పుడు మళ్ళీ ఏం వేసుకుంటున్నాం? గరం మసాలా. ఓకే, నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి పూజ. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పెట్టేసుకోవాలి. దట్స్ ఇట్ గైస్. కొత్తిమీర, పుదీనా మధ్యలో వేసుకోవాలి. ఓకే, ఏం చేస్తున్నావు ఇంకా? ఇప్పుడు ఆ పూజ ఆయిల్ కొంచెం కడాయిలో వేసుకొని. దేనికి ఆయిల్ ఇప్పుడు? ఇది ఎగ్స్ ఫ్రై చేయాలి. ఓకే, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఇప్పుడు డైరెక్ట్ ఇవి ఎగ్స్ వేయించుకోవాలి. ఇందులో ఎగ్స్ వేయించుకోవాలి ఇలా. ఇట్లా ఎగ్స్ ఫ్రై చేసుకుంటే మంచిగా క్రిస్పీగా అవుతుంది గైస్. మొత్తం బయట అంతా బాగుంటుంది, చూడనికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది గైస్. తమ్మెనికి ఇష్టం పూజ. ఇట్లానా? తమ్మెనికి చాలా ఇష్టం. చిల్లిపాయ దూరం. ఎందుకు భయపడుతున్నా? ఏం తెలియదు, స్లిమ్లో పెట్టినా. ఎంత టైం అవుతుంది అంటే ఇంకా హాఫ్ అన్ అవర్. ఇంకా రైస్ ఉడికించాలి. అవి ఫ్రై అయినాక రైస్ పెట్టడమేగా పక్కన. ఇదేమైంది? ఆనియన్స్ కలపాలి. చూడండి గైస్, ఆనియన్స్ ఫ్రై. చాలా స్లిమ్లో ఉడికించుకోవాలి. ప్రతి కర్రీలో ఆనియన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. అంటే చాలు పూజ, ఫ్రై అయినాయి. చాలా? అంతేనా? అంటే మళ్ళీ మిగిలిపోతాయి ఎక్కువ ఫ్రై చేస్తే. ఓకేనా? ఓకే, చాలు.
పూజ ఇవాళ సండే కదా, నేను తినాలని తెలిసి కూడా నాకు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. అయినా మీకోసం చేస్తున్నా, సరేనా? ఎస్ థ్యాంక్ రైస్ యూ. ఇస్తున్నాను. ఇంకా 1/2 అవర్ 1 అవర్ టైం పడుతుందేమో. 1/2 అవర్ 1 అవరా? కారం పొడి గైస్ ఇప్పుడు, అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గోస్ విత్ మసాలాస్, ఆల్ మిక్స్డ్ మసాలా గైస్. చూడండి ఇప్పుడు మిక్స్ చేయాలి. మిక్స్ 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 కలుపు. అందులో ఉన్న స్పైసీ అంతా ఎగ్స్ పట్టాలి కదా పూజ, అందుకే వేస్తున్నా. ఓకే ఇలా కలుపుకోవాలి. ఇంత కారం అంతా గుడ్డ పట్టేలాగా. అంతే. నెక్స్ట్ రైస్ ఉడికిందా? ఇంకా ఒక 50% ఉడికింది, 70% ఉడకాలి. ఇది కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఓకే మూత పెట్టేసా ఒక 2 మినిట్స్ తీయాలి పూజ. అన్నీ కర్రీలో లాస్ట్కుంటే చినిగిపోతాయి మనం రైస్ వేసుకునేటప్పుడు. ఇంకా కొన్ని తీసి మధ్యలో వేసుకోవాలా. ఇవి చాలు. ఓకే గ్రేవీ కూడా తీయాలి కొంచెం. తీస్తున్నా కొంచెం. సెవెంటీ 70% ఉడికిపోయింది. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్ వేసుకోవాలి పూజ. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా, బయటికి తీసిన గుడ్లు ఇట్లా వేసుకోవాలి మధ్యలో. వేసుకున్న తర్వాత తీసుకున్న కర్రీ వేసుకోవాలి. మళ్ళీ మిగతా అన్నం ఉంది కదా, ఇది మిగిలిన అన్నము ఇట్లా పైన వేసేసుకోవాలి. మళ్ళీ కలర్ అయితే వేయను పూజ, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాదు ఫుడ్ కలర్ వేయను, సరేనా? ఓకే కొన్ని ఆనియన్స్ పైనుంచి వేసుకోవాలి, ఫ్రై చేసిన ఆనియన్స్. లాస్ట్కి కొత్తిమీర నేను వేస్తున్నాను గైస్, చూడండి. సో నేను కొత్తిమీర వేస్తే దీనికి టేస్ట్ యాడ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద ఎగ్ బిర్యానీ. ఇప్పుడు దమ్ పెట్టుకోవాలా? దమ్ పెట్టుకోవాలి అంతే. 5 minutes తర్వాత ఎగ్ బిర్యానీ రెడీ. ఓకే బిర్యానీ బిర్యానీ రెడీ గైస్, చూడండి. బిర్యానీ రెడీ పూజ, తిందరండిగా. ఓకే బనియాన్ విలు. బన్నీ బన్నీ రా, జల్దీ రా. రెడీ ఎగ్ బిర్యానీ, కమ్ ఫాస్ట్. బిర్యానీ రెడీ. వేసా అన్నా 2 కొంచెం రైస్. తమ్మినికి బన్నీ రా, తిందుకు. అయ్యో ఎలా ఉంది టేస్ట్?
సో గైజ్ ఎగ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. నేను తినడం వీడియో తీయలేదు. అండ్ ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను. అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్.